నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయాన్ని ఏపీ జలవనరుల శాఖ డిజైనింగ్ కమిటీ బృందం సందర్శించింది. ప్లంజ్ పూల్ గుంత ఏర్పడిన నేపథ్యంలో జలాశయం భద్రత చర్యలను వారు పరిశీలించారు. పలు ప్రాంతాలను పర్యవేక్షించి ప్లంజ్ పూల్ గుంతకు మరమ్మతులు జరపడానికి ప్లాన్ ఇవ్వనున్నట్లు డిజైనింగ్ కమిటీ సీఈ విజయ్ భాస్కర్ తెలిపారు. ఇక ఏర్పడిన ఈ గుంత సేఫ్టీ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభిస్తారని విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. శ్రీశైలం డ్యాం సేఫ్టీకి ఎటువంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం జలాశయం బేస్మెంట్ చాలా గట్టిగా ఉందని వివరించారు. సేఫ్టీ సిలిండర్లలో 12 సిలిండర్లు పాడైపోయాయని, వాటి మరమ్మతు చర్యలు తక్షణం ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ఏమైతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా, ప్లంజ్ పూల్ మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు. ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది, కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నమాట. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్